ఓ దరిద్రప్త నాకు తెల్లారంగా ఏం జరిగినా మీ ఇంటి ముందట అక్కడ పోయి సాగుపో. ఇక్కడ నల్లు ఉన్నది, నల్ల పట్టుకొని తాగరాదా? ఇంటి ముందట దయ్యం లెక్కన తాగుతాయేమో తెల్లారంగా. అక్కడ పో నీ ఎక్కడ మన సంతోషమే చూసుకున్నాడు కాదా, కన్నందుకు తల్లిదండ్రులను కూడా సంతోష పెట్టాలి. రేపటికి నీ కొడుకులు కూడా అదే పని చేస్తారు. మనం ఏ దారిలో పోతే వాళ్ళు కూడా అదే దారిలో పోతారు. అర్థమైందా? ఇది గుర్తుంచుకో నువ్వు. కొడుకా పోతున్నావా? రూపిక టిఫిన్ చేసిన తిందురు రారు. ఎక్కడున్నారు? అన్నం దొరుకురా. అన్నయ్య అమ్మ టిఫిన్ చేస్తుందంట, తినడానికి రమ్మంటుంది, జల్లుగా. అమ్మి నీందే అమ్మి. ఇది ఈయనే ఉన్నదా? ఇంకెటు పోలేదా? గట్టెటన్నా వయసు అత్తేంది? ఏవో రోగాలకి ఈయన దగ్గుకుంటుంటది. ఏమైనా తెల్లని లేవగానే ఏం చేస్తుడు ఏం తింటుడు అనుకుంటూ ఉంటది. నీళ్ళు కావాలి నల్ల పట్టుకుని తాగా ఉంటుంది. చల్లటి నీళ్ళకి అలవాటు అయినా బాగా. దానికి నీళ్ళు ఇస్తారా పోరా? అమ్మా నాన్నమ్మ గంట నీళ్ళు గొంతేంటి సత్తదాటి నేంద్రా. గట్టి పోయి నల్ల పట్టుకొని తాగమనుకో. ఇంకేనే ఉన్నది దగ్గుకుంటా. కొమ్మనాటికి కడుపు ఎండ పెట్టుకొని గంజి మెతుకులు దాగి ఇంత పెద్దగా ఎత్తే ఇయ్యాల కసికెడు నీళ్ళు ఇచ్చా దిక్కు లేకుండా అయిపోయిరా దేవుడా. ఇంత కాడికి తెత్తిరా నన్ను. ఓ దరిద్రప్త నాకు తెల్లారంగా ఏం జరిగినా మీ ఇంటి ముందట అక్కడ పోయి సాగుపో. ఇక్కడ నల్లు ఉన్నది, నల్ల పట్టుకొని తాగరాదా? ఇంటి ముందట దయ్యం లెక్కన తాగుతాయేమో తెల్లారంగా. అక్కడ పో నీ ఎక్కడ పడవ. ఏమైనా పోతాను పోతాను ఏమైనా నాన్నమ్మకు ఎవరా మమ్మీ చెప్పి మమ్మీ డాడీ వచ్చిండే. ఎటువేను పొద్దుగాలని? ఏదో బాబు కలిసినాడు మాట్లాడవేనా కానీ ఇది పొద్దుగల గురి అడితే రాగానే మీ అవ్వకు బాగా నేను పెట్టింది తినలేక నామొచ్చి ఇంటికాడ ఊకుండి ఎడుతుంది తెల్లారంగానే. అటు బొమ్మను ఏం చేస్తుంది ఇంటికాడ ఊకుండి. అటు బాగానే ఉన్నది ఊరు. ఎటు పెట్టిన బాగానే ఉంది. మీ ఇద్దరు పోతులు నేను చేస్తా పని ఉంటది. అబ్బా నిన్నవా లేదా నువ్వు ఇప్పుడు ఇంటికి నోసుకున్నాన్రా. నీళ్ళు ఇవ్వన్నా ఇచ్చా దిక్కులేరా నాకు. అవునే దీనికి పెడితే కొద్దిగా పెడతా తెల్లారులేమగానే నువ్వు మీ అవ్వ నాకు ఇంటి ముందర అంతా పని చేసి పెడుతుర్రు. దానికి గోలిచ్చి పెడతారు. అక్కడ బొమ్మను అడగచ్చుకోమ్మను. కొద్దిగా పెట్టుకోదానికి పెట్టుకోనాడు. నువ్వు చేసిన కంటే నీకు నీ పిల్లలకి వేసిన దానికడికి వెళ్ళి పెట్టాలి. గోలిసిరాపో తిన్నా. అమ్మా గ్రౌండ్ కోతున్నాం ఆడుకోవడానికి. సరే సరే జల్దిరాలి. సరే. అవునే ఆడకట్టు వినా పోతే తల్లికి తిండి పెట్టినాడు అని అందరు అంటుర్రి. ఏం చేద్దాం? మనం తినే బుక్ పువ్వు దానికి పెడితే మన వాళ్ళు అంటారు మనల్ని. చెప్పు నువ్వే చెప్పు, నాకు అర్థమవుతలేదు. ఏమైనా అంటేనేమో అన్న అంటావు నువ్వు. బుక్కడి పో వాడుతుంది అయిపోయింది. మనం తినేదానికి కింద వాడితే అయిపోతుంది కానీ దానికి. ఇప్పుడు నిన్నని రాదు దాన్ని అని రాదు. ఇప్పుడు 10 మందిలో పోతే వాళ్ళు నన్ను మొత్తం అది చేస్తుర్రు. నా దిమ కరవి వేయకూరే మీరు మంచిగా ఉండరు కానీ.
అవునే అవునే అనుకుంటే ఇక్కడ ముందట చిక్కుకోకుండా అవ్వ గోలిచ్చి పెట్టమని చెప్తున్నావా? అయితే ఇంట్లో అదన్నీ ఉండాలి, నేనన్ను ఉండాలి. దాన్ని తీసుకుపోయిన గుడి కన్నా బస్ స్టాండ్ ఇడ్సబెట్టి రాపో. ఇడ్సబెట్టి రాకపోతే నువ్వు కూడా దాంతో అడక్క తిను. కలకాయ మాటలు మాట్లాడితే నాకు అర్థం కాదు. నేను ఒక్క కొడుకుని అవునే వాళ్ళని చూస్తే 10 మందిలో మానం పోతుంది. దాన్ని ఆడవారే ఈడవారే గుడికి ఆడవారే బస్సులో వారే అంటున్నాయి. దిమాకుందా నీకేమన్నా? మొగోడు ఊకున్న కొద్ది బాగా ఇచ్చేస్తుండు. నువ్వు వీణ కూర్చోండి సంగతి చెప్తాను. దాని ముళ్ళ తీసుకుపోయి దాన్ని ఎక్కడ వారేసతో పారేసిన 10 నా కంటికి కనబడద్దు. వా వేరే వచ్చినట్టు కానీ నాడు దాకాలకు పోయి తప్పనాడు. వెళ్ళగా వెళ్ళనాడు. వెళ్ళాడు వెళ్ళాడు. బండి ఉంది కానీ కదా వెళ్ళాడు. కూర్చో అలా కూర్చో. వెళ్ళది మళ్ళా అలా కూర్చో. నిలబడి ఏమైందమ్మా? పొద్దు నుండి ఇక్కడనే ఉన్నావు. ఎటువైందట మరి? మరి ఏమన్నా తిన్నావా లేదా? అయ్యో గట్లయితే ఎట్లామా? బిస్కెట్ తాగలేదు. कितना है पूरा? 25. वाटर लागी నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూసినా, ఇంటికి పోయేటప్పుడు చూసినా అక్కడనే కూర్చొని ఉన్నావు నువ్వు. నా కొడుకు నీళ్ళ బాటలు తెస్తానని తీసుకొచ్చి కూర్చుండే పెట్టి పోయిండు అంటే పొద్దుగల పోయి ఇంకా రాలేదు. అవునా? కొడుకున్నాడా అయితే నీకు? కొడుకు ఇక్కడ వదిలేసిపోయిండు అని చెప్తున్నావు కదా అమ్మా. మా ఇంటికి రా అమ్మా, నేను తీసుకుపోతా ఇంటికి. నా కొడుకే నేను భారమైన కొడుకా, నీకెందుకు బిడ్డ ఈ బాధ? అట్లెందుకంటావమ్మా నువ్వు? తల్లి కొడుకు ఎప్పుడు భారం కాదు. ఏడకేడక మామ ఏడకు. లే 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 మీ ఇంటికి అప్ప చెప్తా. మీ కొడుకు నచ్చ చెప్పి నేను చెప్తా. లే ఏడద్దమ్మా, ఏడదు. ఇదేనా ఇది? ఇదే బిడ్డ, ఇదే ఇదే ఇది. తిరుపతి ఉన్నారా అమ్మా? వచ్చినా అమ్మా ఒక్క నిమిషం. వస్తుంది. ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? పొద్దున నేను ఆఫీస్కి పోయేటప్పుడు అక్కడ బస్ స్టాండ్ లో కనబడ్డది. మళ్ళీ ఇంటికి పోయినప్పుడు కూడా అదే బస్ స్టాండ్ లో అదే గద్దె మీద కనబడ్డది. తెలిసి పెట్టిపోతావా కండతల్లిని? మంత ఎట్లా వచ్చిందా నీకు? నేను నీళ్ళ బాటి తీసుకొస్తాను పోయినా, ఇక నాకు ఫోన్ వచ్చింది మర్చిపోయినా. మాట్లాడకు. అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి. 9 నెలలు మోసి కానీ నిన్ను ఇంతటోని వేసి ముడ్డిగాడికి స్నానం చేపించి ఇంతటోని వేసింది నిన్ను. ఎట్లా మనసు వచ్చిందా నీకు? బస్ స్టాండ్ లో వదిలి పెట్టిపోతావు నువ్వు? పిల్లలు ఎంతమంది అమ్మా నీకు? ఇద్దరన్న నాకు కొడుకు బిడ్డ. కొడుకు బిడ్డ. నీ కొడుకు పెరిగిన తర్వాత నీ భార్యను తీసుకుపోయి గట్లే
బస్ స్టాండ్ వదిలిపెడితే నువ్వు ఊపుకుంటావా? అంటే ఇవాళ నీ తండ్రి లేడని చెప్పేసి నీ భార్య నువ్వు ఇద్దరు కలిసి నీ తల్లిని బస్ స్టాండ్లో వదిలిపెడతారా? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీకు నేర్పింది నీ తల్లి? రేపు పొద్దుగాల నీ కొడుకు విరిగి నీ భార్యను తీసుకుపోయి అట్లే బస్ స్టాండ్లో వదిలిపెడితే నీ మనసుకి ఏమనిపిస్తుంది చెప్పు? అందుకేనా నీలాంటి వాళ్ళు ఏమంటే తల్లుల మీద విలువ లేకుండా పోతుంది. వృద్ధాశ్రమములు పెరుగుతున్నాయి. లోకం మీద తల్లులకు విలువ లేకపోతే మనిషికి విలువ ఉండదు తెలుసా? కొడుకన్నప్పుడు విలువ ఇవ్వాలి తల్లికి. మన సంతోషమే చూసుకున్నాడు కాదా? కన్నందుకు తల్లిదండ్రులను కూడా సంతోష పెట్టాలి. ఇవాళ నువ్వు ఇట్లా చూసుకుంటే రేపటికి నీ కొడుకులు కూడా అదే పని చేస్తారు. మనం ఏ దారిలో పోతే వాళ్ళు కూడా అదే దారిలో పోతారు. అర్థమైందా? ఇది గుర్తుంచుకో నువ్వు. అన్న మీరు చెప్పింది కరెక్టే. తప్పు చేసిన అమ్మను బస్సులో విడిచిపెట్టుడు తప్పు చేసిన. మేమిద్దరము భార్య భర్తలు ఇద్దరం తప్పు చేసినాం. ఇక అది నన్ను అన్నది నేను దాన్ని అనుకున్నాం. ఇద్దరం కలిసి తప్పు చేసినాం అని ఏం లేదు. కానీ అవనే అమ్మని తీసుకుపోదురా ఇట్రా. అబ్బా మెల్లగా నాకు భార్య భర్తలకు వెళ్ళిన ఊట్ల అవ్వ నాడు విడిచిపెట్టి వచ్చిన. కన్న తల్లి నాకు బరువు అదే. నన్ను పెంచింది, గింతెత్తి చేసింది నన్ను. మీరు రోజుకి వచ్చినందుకు దండం పెడుతున్నాను అన్న. ఇక నుంచి మాత్రం నా తల్లి నాకు భారం కాదు, నేను దాన్ని చూసుకుంటా. సరే తిరుపతి, ఇక వెళ్తా. ఇతనన్నా కొద్దిగా అమ్మని మంచిగా చూసుకోరు ఇద్దరు కలిసి, సరేనా? గట్టిగా అట్లా కొట్లాటలు పెట్టుకొని తల్లిని అట్లా దూరం చేసుకో. మంచిగా చూసుకో. పోతున్నావా? అమ్మా పోతున్నా.